నవమాసాలు కనిపించిన తల్లి కన్నుమూసింది. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు పంచుకున్న కూతుర్లకు తండ్రే భారమయ్యాడు. అన్నం లేక ఏడుస్తుండు ఒక్కొక్కసారి. కాబట్టి మేము ఏదో దయదలిసి చూస్తున్నాం. ఆయన సంపాదించి పెట్టిన ఆస్తి కావాలనుకున్న అల్లుళ్ళు ఆయన బాధ్యత మాత్రం మాకొద్దు అంటూ ఒంటరిని చేశారు. కంటికి రెప్పలా కాపాడుకుంటాం అన్న కూతుళ్ళు ఆస్తి రిజిస్ట్రేషన్ చేయగానే మాకొద్దు నీ భారం అంటూ రోడ్డున పడేశారు. ఒక మనిషి ఎంత చేయగలుగుతాడో అంతనే చేసినాం. ఇప్పుడు ఆఖరికి వస్తే ఆయన తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు. పూటకో ఇంటి నుంచి బస్తీవాసులు పంపిన ఆహారమే ఆయనకు పరమాన్నమైంది. గూడు ఉందిగా అనుకొని కళ్ళు మూసుకొని ఆయన పని ఆయన చేసుకుంటుంటే ఇది మా ఆస్తి అంటూ కూతుర్లు బయటకు పంపేందుకు తెగించారు. ఉన్న రోజులు నా జాగా నాకు కావాలి అంతే. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తే ఇదే మాకు తెలిసిన న్యాయం అంటూ తెగించడంతో న్యాయం చేయండి అంటూ ఆర్డీఓకు మొరపెట్టుకున్నారు. రక్షణ కల్పించమంటూ పోలీసులను వేడుకుంటే కూతుర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినా వారి తీరు మారలేదు. చివరికి నివాసమున్న చిన్న గదిని కూడా లాక్కోవడంతో నాకు న్యాయం చేయండి అంటూ ఆ తండ్రి ఆ ఇంటి ముందే బైఠాయించారు. ఎక్కడా ఇంతటి దౌర్భాగ్యమైన ఘటన? ఎవరా కూతుర్లు అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. ఆస్తి ముద్దు తండ్రి వద్దు, కూతుర్ల తెగింపు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. నా చిన్ని 5 సంవత్సరాలు అవుతుంది, ఎవరు చూస్తలేరు. నన్ను 5 సంవత్సరాల నుంచి ఎవరు చూస్తలేరు. నేను ఆడియోకి ఇచ్చిన, చూడండి. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ఇది తప్పు, మీది తప్పు చాలా. ఆయనకు ఎందుకు సరిగా చూడడం లేదు? సరిగా చూస్తే ఇదంతా వస్తుందా? ఒంటరిగా బాత్రూం లాంటి ఈ గదిలో ప్లేట్ కట్టుకుంటున్న ఇతని పేరు మహంకాళి రాజాలింగం. వయసు 70 ఏళ్లు. మిధానిలో సీనియర్ టెక్నీషియన్గా విధులు నిర్వర్తించి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇతనికి 3 కూతుర్లు. వీరంతా మారేడుపల్లిలోని సెకండ్ లక్ష్మీనగర్లో గల ఫ్లాట్ నెంబర్ 60లో నివాసం ఉండేవారు. 3 కూతుర్లకు అంగరంగ వైభవంగా వివాహం చేయగా పెద్ద కూతురు భాగ్యలక్ష్మి బాల్నగర్లో, 2వ కూతురు ఝాన్సీ గౌలిగూడలో, 3వ కూతురు కుశల్ మహేంద్ర హిల్స్లో నివాసం ఉంటున్నారు. వివాహం అనంతరం 3వ కూతురు దూరం కాగా 2 కూతుర్లు తల్లిదండ్రుల ఆలన పాలన చూస్తూ వచ్చారు. అయితే 5 ఏళ్ల కిందట రాజాలింగం భార్య చనిపోవడంతో తండ్రి బాధ్యతను చూసుకుంటామంటూ కూతుర్లు భాగ్యలక్ష్మి ఝాన్సీలు ఆయన పేరు మీద ఉన్న 130 గజాల స్థలం, అమ్మ వద్ద ఉన్న 15 తులాల బంగారంను వాటాలేసుకొని పంచుకుని స్థలంను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక ఆయన సంగతి మర్చిపోయారు. నెలకు ఇంత డబ్బు ఇస్తామంటూ మొదట, ఆ తర్వాత మేము అప్పుల పాలాయమంటూ తండ్రి ముచ్చటే మర్చారు. దీంతో వీధిన పడ్డ ఆయన పరిస్థితి గమనించి బస్తీవాసులు ఆయనకు సమయానికి కాస్త అన్నం పెట్టి ఇన్నాళ్లుగా ఆయనకు సహాయం చేస్తూ వచ్చారు. కేసులో వాళ్ళు ఏం చెప్తుండ్రంటే మా డాడీని మేము చూస్తున్నాం అని అంటుండ్రట. కానీ ఇంటి దగ్గరకు వచ్చి మా డాడీని చూస్తున్నామని మా బస్తీవాసుల ముంగట ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముందు ఒక్కసారి వచ్చి వాళ్ళు మాట్లాడితే మేము చెప్తామా, మేము 5 సంవత్సరాలను చూస్తున్నామా లేదా, ఇతన్ని అడగండి. ఒక మాట ఇతన్ని అనిపియండి. ఎవరు? మా ఇంటి పెద్ద మనిషి కాబట్టి మేము కూడా ఒక పిల్లగాడు ఏడుస్తుండని అన్నం లేక ఏడుస్తుండు ఒక్కొక్కసారి. కాబట్టి మేము ఏదో దయదలిసి చూస్తున్నాం. భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫ్లాట్ను మధ్యవర్తులతో తండ్రికి తెలియకుండా ఫ్లాట్ను అమ్మేసుకోగా మరో కూతురు ఝాన్సీ ఆ ఇంటిని కిరాయికిచ్చి డబ్బులు వసూలు చేసుకుంటుంది. ఈ మధ్య కాలంలో ఫ్లాట్ అమ్మడంతో ఇక మామ అక్కడి నుంచి వెళ్తేనే కొన్నవారు ఫ్లాట్లోకి వచ్చే అవకాశం ఉండడంతో అల్లుడు శ్రీనివాస్ మామను బండి మీద అల్వాల్ తీసుకెళ్లి అక్కడే ఉండాలంటూ సూచించాడు. దీంతో తన ప్రాణం పోయే వరకు ఆ ఇంటిలోనే ఉంటానంటూ మామ చెప్పినా వినకపోవడంతో ఇక దగ్గరి బంధువులకు సమాచారం చేరవేసి వారి ద్వారా ఇంటికి వచ్చేసరికి ఇంటికి వేరే తాళం వేసి ఉంది. ఇదేంటని అడిగితే కొన్నవారు తీసుకున్నారంటూ చెప్పడంతో నాకు న్యాయం చేయాలంటూ తన ఇంటి ముందే కూర్చొని నిరసన తెలియజేశాడు. ఒక బిడ్డకి ఇల్లు ఇచ్చిండు 60 గజాలు, ఒక బిడ్డకి ఇంకో ఇల్లు ఇచ్చిండు. ఒక బిడ్డ ప్రైవేట్ ఎంప్లాయ్, ఒక బిడ్డ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇద్దరికి కలిసి మేము ఏమన్నామంటే ఒకరు ఇంట్లో పెట్టుకొని ఒకరు పైసలు ఇవ్వరు ఉండనీకి. పైసలు ఇస్తారు కానీ మేము అన్న పైసలు ఇవ్వలేదు. మేము అడిగింది 5,000 4,000 ఇవ్వమన్నాం మనిషికి, ఇవ్వలేదు. అప్పుడు కూడా దినాలప్పుడు మా పెద్దమ్మ చచ్చిపోయినప్పుడు కొట్లాట అయింది మాకు.
ఆస్తిని అమ్ముకోవడంతో పాటు కంటి ఆపరేషన్ జరిగితే కనీసం పలకరించడానికి కూడా రాకపోవడంతో ఈ విషయంపై జనవరిలోని ఆర్డీఓకు రాజాలింగం ఫిర్యాదు చేశాడు. ఈ తరుణంలో 13వ తేదీన అందరూ ఆర్డీఓ ముందు హాజరు కావాల్సి ఉండగా ఇల్లు ఖాళీ చేస్తేనే అమ్మిన వారు తీసుకునే అవకాశం ఉండడంతో ఇక అల్లుడు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి అసలు విషయం బయటపడిందంటూ రాజాలింగం ఆరోపిస్తుండగా తననే వద్దనుకున్నప్పుడు తన ఆస్తి మాత్రం ఎందుకని రిజిస్ట్రేషన్ను రద్దు చేసి తన ఆస్తి తనకు అప్పచెప్పాలని కోరుకుంటున్నానని ఇదే విషయం ఆర్డీఓతో పాటు పోలీసులకు తెలియజేసినట్లు రాజాలింగం స్పష్టం చేశారు. చెప్పా చేయకుండా రాజలింగంను ఇక్కడి నుంచి తీసుకెళ్లారని, ఆస్తి దక్కించుకున్న తర్వాత ఆయనను పట్టించుకోని కూతుళ్లు తీసుకువెళ్లి ఏమైనా చేస్తే ఎవరు బాధ్యులంటూ బంధువులు ఆరోపిస్తుండగా ఇన్నాళ్లు ఆహారం కోసం ఎదురుచూసిన ఆయనకు తమ ఇంట్లోని భోజనం అందించామని, కనీసం కనిపించిన తండ్రిపై కనికరం లేకపోతే ఎలా అంటూ బస్తీవాసులు కూతుళ్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నా తిండి 5 సంవత్సరాలు అవుతుంది, ఎవరు చూస్తలేరు. నన్ను 5 సంవత్సరాల నుంచి ఎవరు చూస్తలేరు. నేను ఇచ్చిన పెద్ద బిడ్డకి ఇచ్చిన, అమ్ముకున్నాడు. అమ్ముకోవద్దు కదా. మళ్ళీ ఈ రెండో బిడ్డకి ఇచ్చిన, ఆమె ఇక బిల్లంగేది నన్ను సరిగా చూడడం లేదు. నెలకు 1500 రూపాయలు ఇస్తుంది. అంటే 22,000 రూపాయలు కిరాయిలు వస్తాయి. నేను ఉన్న రోజులు నా జాగా నాకు కావాలి అంతే. రాసి ఇచ్చినాము, అమ్మమ్మని ఇచ్చినామా, వాళ్ళు అమ్ముకున్నారు. తల్లిదండ్రులు సంపాదించినన్ని రోజులు వారు దేవుళ్ళు అంటూ కొల్చిన కూతుళ్లు వారికి ఒక జీవితాన్ని ప్రసాదించి మంచి అల్లుళ్ళని ఇచ్చామని సంతోషపడితే చివరికి అల్లుళ్ళు కూతుళ్లు కలిసి ఇంత పని చేశారా అంటూ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఇది కాగా, పలుమార్లు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా, బస్తీ పెద్దలు నచ్చ చెప్పినా మాకు ఆస్తి మాత్రమే ముఖ్యం అన్నట్లుగా వారి తీరు ఉండగా మరి ఆ వృద్ధ తండ్రి పోరాటానికి ఎలాంటి న్యాయం జరుగుతుందో వేచి చూడాలి. కంటోన్మెంట్లు హోర్డింగ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయా? రూఫ్ టాప్ హోర్డింగ్లకు బోర్డు అనుమతి రద్దు చేసినా యథేచ్ఛంగా భవన యజమానులు అద్దెకిచ్చి డబ్బులు సంపాదించేస్తున్నారా? రక్షణ చర్యలు లేకుండా ఇష్టారాజ్యంగా హోర్డింగ్ యజమాని చేసిన నిర్వాకం ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చిందా? పోయిన ప్రాణానికి ఇప్పుడు బాధ్యులెవరు? పర్యవేక్షణ లేని బోర్డుదా? భద్రతా చర్యలు తీసుకొని హోర్డింగ్ యజమానిదా? అద్దెకిచ్చిన భవన యజమానిదా? కంటోన్మెంట్లో భవనాలపై ఉండే హోర్డింగ్లపై ఆంక్షలున్నా వాటిని పట్టించుకోవడంలో మాత్రం అధికారులు మర్చిపోయారా? ఇంతమంది అధికారులున్నా రూల్స్ పేపర్ వరకు పరిమితమయ్యాయా? 99 లక్షలకే ఫ్లాట్ హోర్డింగ్ పెట్టి వాహనదారులను ఆకర్షించిన అడ్వర్టైజ్ బోర్డ్ ఓ అడ్డా కూలి ప్రాణం తీసిందా? వాచ్ ఫోకస్ ప్రాణం తీసిన హోర్డింగ్ బాధ్యులెవరు? ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. కంటోన్మెంట్లో హోర్డింగ్లపై పలు ఆంక్షలు విధిస్తూ గతంలోనే బోర్డు సమావేశం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదకరంగా పలు చోట్ల ఇండ్లపై హోర్డింగ్లను తొలగించాలంటూ సీఈఓ మల్కర్ నాయక్ హయాంలో యుద్ధ ప్రాతిపదికన భారీ హోర్డింగ్లను తొలగించారు. మరి అంతటితో సరిపోయిందో లేక మరేమైనా కారణమో తెలియదు కానీ మిగతా చోట్ల మాత్రం అలానే వదిలేశారు. దీంతో పలువురు భవన యజమానులకు కాసుల పంట పండిస్తుండగా అడ్వర్టైజర్లు అందరినీ ఆకర్షించేలా హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా సెంటర్ పాయింట్ నుంచి బాపూజీనగర్ వెళ్లే దారిలోని సిల్వర్ బ్రిడ్జ్ వద్ద 99 లక్షకే విల్లా అంటూ ఆహ్వానం పలుకుతూ వెలిసిన బోర్డు ఎన్నో నెలల నుంచి అలానే ఉండగా మరి ఏం జరిగిందో ఏమో కానీ అడ్వర్టైజర్ అక్కడ ఉన్న అడ్డకూలీలను పనికి కుదిర్చి యాడ్కు సంబంధించిన అడ్వర్టైజ్ బోర్డుకు ఉన్న ఇనుప రాడ్లను ఒక్కొక్కటిగా కిందికి దింపి మరొకటి ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ సమయంలో కూలికి వచ్చిన రవితో పాటు సోమేష్లు తాడుతో ఇనుప రాడ్లను తొలగిస్తుండగా ఒక్కసారిగా బ్యాలెన్స్ అవుట్ కావడంతో ఇనుప రాడ్ కాస్త వెళ్లి నేరుగా హైటెన్షన్ వైర్కు తాకింది. దాంతో రాడ్ను పట్టుకుని ఉన్న రవి అక్కడికక్కడే కరెంట్ షాక్ కొట్టి చనిపోగా సోమేష్ కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు విషయం గమనించి పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం అందించడంతో వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన 108 సిబ్బంది రవి చనిపోయినట్లు ధృవీకరించారు. కాలిన గాయాలతో ఉన్న సోమేష్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. స్పాట్ కు చేరుకున్న కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అడ్వర్టైజ్ బోర్డుకు అనుమతి తీసుకున్నారా? అడ్వర్టైజ్ హోర్డింగ్ పెట్టడానికి బోర్డు నుంచి అనుమతి ఉందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారగా గతంలోనే రూప్ టాప్ హోర్డింగ్లను తొలగించాలంటూ బోర్డు నిర్ణయం తీసుకోగా మరి వీటిని మాత్రం ఎలా వదిలేశానన్నది వారికే తెలియవలసి ఉండగా కొందరి నిర్లక్ష్యం కాస్త ఒకరి ప్రాణం తీస్తే మరొకరిని ఆసుపత్రి పాలు చేసింది. బస్తీలో అడుగుపెట్టిన నేత
తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను చూసి మురిసిపోయారు. మీకేం కావాలో నాకు చెప్పండి, నవీన్ రాసుకో, ఈ రాసినవన్నీ ఎమ్మెల్యే సహకారంతో చేయించే బాధ్యత నాదంటూ భరోసాను అందించాడు. డప్పు చప్పుళ్ల మధ్య ప్రతి ఇంటికి వెళ్లి వారిని పలకరించడమే కాదు, వారి పేర్లు చెప్పి మీరంతా నా వాళ్ళు అంటూ పలకరింపుతో పులకరించిపోయేలా చేశారు. మరొక ఛాన్స్ ఇస్తే అంబేద్కర్ నగర్ ను సమస్యలు లేని మోడల్ అంబేద్కర్ నగర్ గా తీర్చిదిద్దుతామంటూ స్పష్టం చేశారు. ఇక ఫైనల్ టచ్ పదవి కాలం ముగిసిన కార్పొరేటర్ కు ఆయన ఇచ్చిన ఝలక్ అందరినీ షాక్ గురి చేస్తే, గులాబీ పువ్వు వద్దని కమలం పువ్వును తీసుకువస్తే కమలం పువ్వు పుష్పాన్ని లీలలు మాకు తెలియదా అంటూ అల్టిమేటం ఇచ్చేశారు. ఏమిటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరబోయిన బద్రీనాథ్ యాదవ్ లో ఇంతటి ఉత్సాహం అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. పింక్ పార్టీ మాకు చేసిన అన్యాయం రెక్కలిరిచేయాలని చెప్పి పుష్పం తెచ్చినాం. మా వాళ్ళంతా పుష్ప ఉట్టి షో, అంతకు మించి ఏం లేదు. ఎవరున్నారు నిజమైన బీజేపీ కార్యకర్తలు? ఆమెతోని కష్టపడ్డోళ్ళు ఎటుపోయారు? ఏడోళ్ళని తెచ్చుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నడవది. తమ రెండో బస్తీ పర్యటనకు ఈ రోజు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో బద్రీనాథ్ యాదవ్ శ్రీకారం చుట్టారు. బస్తీ పర్యటన అంటే అలా ఇలా కాదు, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ గా కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తుందా? మాజీ కార్పొరేటర్ గారి లీలలు ఇలా ఉన్నాయంటూ వారికి వారి చరిత్రను తెలియజేస్తూ డప్పు చప్పుల మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుపుకొని పర్యటనను కొనసాగించారు. గతంలో కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవంతో తన హయాంలో జరిగిన అభివృద్ధి తాలూకా శిలాఫలకాలు చూపిస్తూ తమ అనంతరం బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు చేసిందేమీ లేదంటూ తెలియజేశారు. ప్రతి ఇంటికి వెళ్లి సీనియర్ సిటిజన్స్ పేరు పేరున పలకరించడంతో పాటు నేను గుర్తున్నానా అంటూ వారికి గుర్తు చేసి, మీ పేర్లన్నీ నాకు తెలియదా అంటూ వారికి నాటి రోజులను గుర్తు చేసి ప్రస్తుతం మీ సమస్యలు ఏమిటంటూ వారి ద్వారా సేకరించారు. కూలిపోతున్న భవనాలు, వెలగని వీధి దీపాలు, పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు, మంచినీటి సమస్యలు, ఇలా చాలా సమస్యలు బద్రీనాథ్ యాదవ్ దృష్టికి తీసుకురాగా ఈ సమస్యలను నెల రోజుల వ్యవధిలో సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే బాధ్యత తనదంటూ హామీ ఇవ్వడంతో పాటు జటిలమైన సమస్యలను శివరాత్రి అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. ఇక ప్రతి ఇంటి నుంచి పెద్ద మనుషుల నుంచి అందుతున్న సన్మానాలు స్వీకరిస్తూ మీకోసం మీ బద్రీనాథ్ యాదవ్ ఉన్నాడంటూ వారికి తెలియజేశారు. ఇప్పుడే వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి అవన్నీ కూడా పవర్ బోర్ల కింద త్వరలో ఆ ప్రక్రియ ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. అదే కాకుండా లైట్స్ అడిగింది, ఐమాక్స్ లైట్స్, అవి తొందరలో నెక్స్ట్ మంత్కే పెట్టిస్తా అని చెప్పి మీ ద్వారా బస్తీ వాసులకు మాటిస్తుంది. ఎక్కువ టైం కూడా అవసరం లేదు, జస్ట్ 1 మంత్ లోపే దాన్ని ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా ఇక హాట్ గా మాజీ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ వ్యవహారంలో చాలా హాట్ గా బద్రీనాథ్ యాదవ్ స్పందించారు. తన రాజకీయ అనుభవం అంత వయసు లేని దీపిక మాట్లాడుతుంటే నవ్వొస్తుందని, మాట్లాడేటప్పుడు వారి అర్హత ఏమిటో తెలుసుకోవాలంటూ స్పష్టం చేస్తూనే మీ వ్యవహారాలు మాకు తెలియదా అంటూ వాటిని బయట పెట్టేలా అంటూ భయపెట్టేంత పని చేశారు. అన్ని వ్యవహారాలు తమకు తెలుసని, ఏ పుష్ప వ్యవహారం ఏమిటో అవసరం వచ్చినప్పుడు భయపెట్టే రోజు తప్పక వస్తుంది అంటూ అల్టిమేటం ఇచ్చారు. నా స్థాయి అన్నది, నీ వయసులో సగభాగం నా రాజకీయ అనుభవం ఉన్నది. నువ్వు గాలికి వచ్చినావు, గాలికి పోతావు. ఏదైతే మాట్లాడినామో నీకు జవాబుదారితనం మొన్నటిదాకా 2 రోజుల దాకా నీకు జవాబుదారితనం, నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ప్రజాప్రతినిధివి కాబట్టి నిన్ను అడిగే హక్కు ప్రతి పౌరునికి ఉంటుంది. కాబట్టి మీరు సమాధానం చెప్పాలి. వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడితే నీ గ్యాస్ మండి ముచ్చట చెప్తా. ఇవన్నీ వ్యక్తిగతమైన విషయాలు వద్దు. నువ్వు బండి సంజయ్ అన్న గాలిలో వచ్చినావు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గాలిలా కొట్టుకోబోతావు. కార్పొరేటర్ పదవి కాలం ముగిసిన వెంటనే బద్రీనాథ్ యాదవ్ లో కొత్త ఫైరింగ్ నేడు బయటపడగా, రెండో బస్తీ పాదయాత్రను ఎన్నికల విజయయాత్రను తలపించేలా నిర్వహించడంతో పాటు మీ సమస్యలు తీర్చే నాయకుడిని నేనంటూ వారికి భరోసాను అందిస్తూనే ఏ పుష్పకు కూడా మరొక అవకాశం లేదంటూ తెలియజేస్తూనే కాంగ్రెస్ గాలికి మీరంతా అవుట్ అంటూ స్పష్టం చేయడం విశేషం.
ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించింది. మా సరిహద్దులు మాకు తేల్చండి అంటూ వారు పెట్టుకున్న మొరకు అధికారులు స్పందించారు. జాయింట్గా అధికారులంతా రంగంలోకి దిగి ఇది మీ స్థలం అంటూ బౌండరీలు ఫిక్స్ చేయడంతో వారి ఆనందం అంతా ఇంత కాదు. కొత్త కమిటీ సారథ్యంలో ఇన్నేళ్లకు శ్మశాన వాటిక భూమిపై ఓ క్లారిటీ రాగా త్వరలో ఎంపీ, ఎమ్మెల్యే, నామినేట్ మెంబర్, వార్డు మాజీల సహకారంతో అభివృద్ధి పదంలో మరింతగా ముందుకు నడిపిస్తామంటూ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. మరి నేడు అధికారులు సర్వే చేసి ఏం తేల్చారు అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. దానికి సరిహద్దులు వేపించుకుందామనే ఆలోచనతో మేము జాయింట్ సర్వేకి పెట్టుకున్నాం. ఈరోజు డిఓ గారు, సిఇఓ గారు, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ముగ్గురు కూడా వచ్చి సర్వే చేశారు. ఇక్కడ మాకు బౌండరీస్ పాయింట్స్ అని చూపించారు. ఒక జిఎల్ఆర్ సర్వే నెంబర్ 590 ప్రకారం 590 ఏదైతే ఉందో అది హద్దులు చూపించారు. కంటోన్మెంట్ బోయినపల్లి చిన్నతోకట్ట వద్ద గల జిఎం అంజయ్య హిందూ శ్మశాన వాటిక ఇది. ఈ శ్మశాన వాటికను 1, 2, 3, 6తో పాటు బేగంపేట, పాటిగడ్డ ప్రజానీకం వారి కుటుంబీకుల అంత్యక్రియలకు వినియోగిస్తుంటారు. అయితే శ్మశాన వాటిక భూమి అన్యక్రాంతం కావడం, కొందరు వ్యక్తులు దానిని ఆనుకొని తమ వ్యవహారాలను నడిపించుకోవడంతో పాటు అడ్డుగా ఉన్న శ్మశాన గోరీలను తొలగించడం వంటివి చేయడంతో కొత్త కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కొండల్ యాదవ్ అధ్యక్షతన కమిటీ సభ్యులంతా ఏకమై ఇక అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎలా ముందుకు సాగుదాం అన్న విషయాలపై ఆరా తీశారు. ఈ తరుణంలో ఎంపీ ఈటెల, ఎమ్మెల్యే శ్రీగణేష్లు వారి బడ్జెట్ నుండి నిధులు కేటాయించగా కొందరు స్వచ్ఛందంగా తమ వంతుగా అంటూ బోర్డు మాజీలతో పాటు పలువురు సొంత నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ తరుణంలో అసలు శ్మశాన వాటిక స్థలం ఎంత, ఇందులో ఎవరికైనా వాటా ఉందా అన్న విషయాలను తేటతెల్లం చేయాలని భావించిన కమిటీ సభ్యులు జాయింట్ సర్వేతో పాటు డైమార్కేషన్ చేయించి హద్దురాలను ఏర్పాటు చేసుకోవాలని భావించారు. కంటోన్మెంట్ బోర్డు, డిఫెన్స్ ఎస్టేట్ కార్యాలయం, రెవెన్యూ అధికారులకు తమ విన్నపాన్ని అందించడంతో ఈ రోజు సర్వేకు ముహూర్తం కుదుర్చారు. కమిటీ సభ్యులతో పాటు స్థానిక బోయినపల్లి వాసులు, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు శ్మశాన వాటిక సరిహద్దులు నిర్ణయించగా ఇక వెంటనే మరో పొరపాటు జరగకుండా హద్దురాలను సిద్ధం చేయడంతో పాటు తమ ఆకాంక్ష నెరవేర్చడంపై కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూమితో పాటు జిఎల్ఆర్ సర్వే నెంబర్తో ఉన్న భూమిపై ఒక క్లారిటీ వచ్చిందని, తమ హద్దులు ఇన్నాళ్లకు తేటతెల్లం చేయడంపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ నాయకుల సహకారంతో పూర్తి అభివృద్ధితో ముందుకు సాగుతామంటూ అధ్యక్షుడు కొండల్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రకారం 590 ఏదైతే ఉందో అది హద్దులు చూపించారు. మిగతాది స్టేట్ గవర్నమెంట్ ఏదైతే 11 ఎకరాల పోగుంటూ ఉందో అది మా ఎమ్మెల్యే సహకారంతో, మా మాజీ బోర్డు మెంబర్లు, మా ప్రజాప్రతినిధులు, మా మాజీ ఎమ్మెల్సీ కనుకల జనార్దన్ రెడ్డి గారు, మరి నామినేటెడ్ బోర్డు మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ గారు, మళ్ళీ ఎంపీ ఈటెల రాజేంద్ర గారు, వీళ్ళందరి సహకారంతో ఆ 11 ఎకరాల పోగుంటూ కూడా మేము ఇదే విధంగా ఈరోజు ఏ విధంగా అయితే డిమార్కేషన్ చేయించుకున్నామో ఆ 11 ఎకరాల పోగుంటూ కూడా చేయించుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. సరిహద్దుల విషయంలో ఎన్నో వివాదాలు పొంచి ఉన్న తరుణంలో సర్వే జరగాలంటూ ఎన్నో ఏళ్లుగా పట్టుబడుతున్నా దానికి మోక్షం లభించకపోగా అభివృద్ధికి సహకారం అందించేందుకు దాతలు, నేతలు ముందుకొచ్చినా వారి సహకారంతో ఏది చేద్దామన్నా సరిహద్దుల విషయంలో వివాదంతో అవాంతరాలు వచ్చిన తరుణంలో ఇన్నేళ్లకు ఒక క్లారిటీ రావడంపై వారంతా సంతోషం వ్యక్తం చేశారు. సనత్ నగర్ నియోజకవర్గం రాంగోపాల్పేట డివిజన్ గౌసేపాక్ దర్గాలు గార్వి వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. రాణిగంజ్ సిటీ చౌరస్తాలో ఉన్న దర్గాలో నిర్వహించిన కార్యక్రమంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, అత్తిలి మల్లికార్జున్ గౌడ్ తో పాటు డివిజన్ సీనియర్ నాయకులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అతిథిగా హాజరైన వారిని నిర్వాహకులు ప్రేమ్, జావేద్, సలీం, శివలు ఘనంగా సత్కరించారు. ఆ భగవంతుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకోవడం జరిగిందని అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాంగోపాల్పేట డివిజన్ లో అందరూ కలిసిమెలిసి ఉంటూ పండుగలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా గార్వే నిర్వాహకులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 2వ వార్డు ఇంద్రమనగర్ మసీద్ వద్ద డ్రైనేజీ సమస్య నెలకొంది. త్వరలో రంజాన్ ప్రారంభం కానుండటంతో మసీద్కు వచ్చేవారు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొనడంతో స్థానికంగా నెలకొన్న సమస్యను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎండి యాసిన్ కంటోన్మెంట్ బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులతో పాటు స్థానిక దఫేదార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బోర్డు ఇంజనీరింగ్ సిబ్బంది స్పందించి డ్రైనేజీ సమస్యల మీద ఈ ప్రాంతాన్ని సందర్శించారు. क्योंकि वहाँ पे मुसल्लियों को नमाज पढ़ने तकलीफ हो रही और जो सब अब रमज़ान शुरू है अगले हफ्ते से, तो अगर रमज़ान से पहले कर दी तो बहुत अच्छी बात है, हम रिक्वेस्ट करें तो करने की
స్థానికంగా పైప్ లైన్ ఏర్పాటు చేసి డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బోర్డు అధికారులను ఎండీ యాసిన్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మసీద్ వద్ద చాలా రోజులుగా డ్రైనేజీ సమస్యతో మైనార్టీ ముస్లింలు ఇబ్బంది పడుతూ వస్తున్నారని, రంజాన్ సందర్భంగా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఎండీ యాసిన్ కోరారు. వెంటనే స్పందించిన అధికారులకు ఎండీ యాసిన్ కృతజ్ఞతలు తెలిపారు. अगर रमज़ान से पहले ये काम कर देंगे, अगर रमज़ान से पहले ये काम कर देंगे तो बहुत मेहरबानी होगी. हम रिक्वेस्ट भी करें तो इंशाल्लाह 2-4 रोज़ में जो है काम को स्टार्ट करा के मुकम्मल कर देते. पहले रोजे से पहले ही काम को. కొంత దీప్క నరేష్ దంపతులు భక్తి పారవశంలో మునిగి తేలారు. కార్పొరేటర్ గా విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ప్రజాప్రతినిధురాలుగా తన పదవీ కాలం ముగిసిన అనంతరం ఆ 7 కొండల వెంకటరమణ స్వామి వద్ద మొక్కులను తీర్చుకుని స్వామివారి సన్నిధిలో భక్తి పారవశంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సిల్వర్ జూబ్లీ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ కొంత దీప్క నరేష్ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకునేదాకా పోరాటం ఆగదని బోయిన్పల్లి మార్కెట్ హమాలీ యూనియన్ ఏఐటీయూసీ నాయకుడు నరసింహ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని నరసింహ డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికుల హమాలీల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బోయిన్పల్లి వెజిటబుల్ మార్కెట్లో హమాలీ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డు చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ దేవేందర్లు ముఖ్య అతిథిగా హాజరై కార్మికుల పక్షాన ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆనంద్ బాబు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందని, వాటితో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నరసింహ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గట్టయ్య, సమ్మయ్య, పిఎస్ రాజు, ఐలయ్య, కొమరయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు దేశంలో కార్మిక వర్గం అంతా కూడా ఈ సమ్మె చేస్తా ఉన్నారు. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలి, అదేవిధంగా ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలి, కార్మిక హక్కుల్ని పరిరక్షించాలి, కార్మికుల కనీస వేతనాలు వదలబొమ్మాలి వదల అన్నట్లుగానే ఎక్కడ అభివృద్ధి పనులు జరిగితే అక్కడ ప్రత్యక్షమవుతూ ఎమ్మెల్యే సహకారంతో పనులు నిర్వహిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అంటూ మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేత చిరబైన సంతోష్ యాదవ్ డివిజన్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలిస్తూ స్థానికుల మద్దతును కూడగట్టుకుంటున్నారు. గత వారం రోజుల్లో మోండా డివిజన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో డివిజన్లో జరుగుతున్న పనులను పరిశీలించడమే కాదు, స్థానికంగా నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేయించడం జరుగుతుందని వారికి అవగాహన కల్పిస్తూ అభివృద్ధి పనుల పరిశీలనలో సంతోష్ యాదవ్ బిజీ అయ్యారు. రోజుకొక చోట పర్యటిస్తూ అభివృద్ధి పనులు జరుగుతున్న చోట నాణ్యతా ప్రమాణాలను పరీక్షిస్తూ వేగవంతంగా పనులు పూర్తి చేయాలంటూ సలహాలు సూచనలు అందిస్తూ సంతోష్ యాదవ్ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. మొన్నటి వరకు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో నేతలు బిజీగా ఉండగా ఇక జరుగుతున్న పనులను పరిశీలిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీ కొరకు పనులు చేస్తుందంటూ జోరుగా ప్రచారాన్ని నిర్వహించుకుంటూ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కస్తూర్బా కాలేజ్, నెహ్రూ నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను గురువారం సంతోష్ యాదవ్ పరిశీలించారు. ఆరోగ్యం బాగుండాలంటే ధ్యానం ఎంతో ముఖ్యమని, ధ్యానంతో యోగాతో ప్రశాంతమైన జీవితాన్ని పొందగలుగుతారంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు. న్యూ బోయిన్పల్లి నూతన్ కాలనీలో బ్రహ్మకుమారి రాజయోగ మెడిటేషన్ సెంటర్లో జరిగిన త్రిమూర్తి శివ జయంతి వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. రాజయోగ మెడిటేషన్ నిర్వాహకురాలు బెహన్జీ ఉమా ఆధ్వర్యంలో త్రిమూర్తి శివ జయంతి వేడుకలను నిర్వహించగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో జంపన ప్రతాప్ పాల్గొన్నారు. శివ పరమాత్ముడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మెడిటేషన్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటూ సూచించారు. కార్యక్రమంలో సంతోష్, సరిత, యాదగిరి, బండారి, పండారి, విజయలక్ష్మితో పాటు పలువురు పాల్గొంటారు. అనంతరం మనం ఎంత రోజంతా బిజీ ఉన్నా, ఎక్కడ ఉన్నా, బిజినెస్ ఉన్నా, రాజకీయం ఉన్నా, చదువున్నా ఏమన్నా హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి వాళ్ళ ద్వారా మెడిటేషన్ చేస్తే మన మైండ్, మన శరీరం మంచిగా అవుతుంది. నేను చాలా మందిని చూస్తూ ఉన్నా, ఎప్పుడు బిజీ ఆలోచన చేస్తూ ఉంటాను, అది చేస్తుంటాను. ఎంత ఆలోచన రోజు హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని వాళ్ళు చెప్పింది ఇది మెడిటేషన్ చూసారంటే మన హెల్త్ బాగా అవుతుంది. లేకుంటే మనం చూస్తాను
జీఎం అంజయ్య శ్మశాన వాటికలో సర్వే నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ఎప్పటికైనా సరిహద్దుల విషయంలో ఓ క్లారిటీ రావాలని, అభివృద్ధి పదంలో శ్మశాన వాటిక ముందుకు సాగాలని కోరుకున్నట్లు జంపన తెలియజేశారు. పదవి ఉన్నా లేకున్నా ఆ ప్రజానాయకుడు ఎప్పుడూ బిజీనే. కార్పొరేటర్ గా 3 సార్లు గెలిచిన ఆ నాయకుడు ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఉండటంతో ప్రత్యేకమైన ఆదరణ, అభిమానాలను డివిజన్ ప్రజలతో పాటు అభిమానులు చాటుకుంటున్నారు. బోల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దన నరసింహ యాదవ్ కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ మండలంలో పర్యటించారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో కూకట్పల్లి మండలం, బాలానగర్ మండలం అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముద్దన నరసింహ యాదవ్ వారిని అభినందించి సన్మానించారు. కూకట్పల్లి మండలం అధ్యక్షుడిగా రల్లావత్ గోపి నాయక్, బాణానగర్ మండల అధ్యక్షులుగా వెంకట ప్రసాద్ నాయకులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముద్దన నరసింహ యాదవ్ నూతన అధ్యక్షులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు కూడా మంచి సర్వీస్ చేయాలి. నేను కూడా మీకు అండగా ఎప్పుడు కూడా ఉంటాను. మీకు ఏసొంటి కష్ట సుఖాల్లో కానీ ఏసొంటి సమస్యలు ఉన్నా కానీ ఆది నాటికి వెంబడి ఉంటా. తప్పకుండా అందరం కలిసికట్టుగా సర్వీస్లో ముందుందాం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్లా పిలుపుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసనలతో హోరెత్తించారు. నూతన జాతీయ విత్తన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక రంగంలో ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించాలని కోరారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టుకు కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా వామపక్ష నాయకులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ వద్ద కొనసాగించారు. కంటోన్మెంట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సత్యనారాయణ, ఎన్ఎస్యుఐ నాయకుడు ఆదిత్య యాదవ్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్లాకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలతో ఓరెత్తించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని ఆర్టీసీ భవన్లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధనా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు కీలక పాత్ర పోషిస్తూ సభా ప్రాంగణంలో తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన జాగృతి అధ్యక్షురాలు కవితకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని వారికి సరియైన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఎన్జీఓలు, ఉద్యమకారులు, జాగృతి నాయకులు, పలు పార్టీల ఉద్యమ నేతలు పాల్గొని ఆత్మగౌరవ సభను విజయవంతం చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ఉద్యమంలో అమరులైన వారి కుటుంబానికి 25,000 చొప్పున పెన్షన్ ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమ యోధులందరికీ స్థలాన్ని కేటాయించాలని ఆత్మగౌరవ సభలో తీర్మానించారు. గత ప్రభుత్వాలు ఉద్యమకారులను పట్టించుకోలేదని, ఉద్యమకారులకు అన్యాయం చేస్తూ వస్తూనే ఉందని రేపాల వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆశావా నేత శిల్పాచారి డివిజన్ సమస్యలపై దృష్టి పెట్టారు. కార్పొరేటర్ పదవీ కాలం ముగియటంతో పూర్తి స్థాయిలో డివిజన్లో పర్యటిస్తూ పట్టు సాధించేలా ముందుకు సాగుతున్నారు. మెట్టిగూడ డివిజన్లోని అంగన్వాడీ కేంద్రాన్ని శిల్పాచారి గురువారం పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను అంగన్వాడీ సిబ్బంది శిల్పాచారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయా శాఖల అధికారులతో శిల్పాచారి మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థులకు అందుతున్న పౌష్టికాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ టీచర్లు విద్యార్థులకు చెప్తున్న చదువుపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు బుక్స్, కలర్ పెన్సిల్స్, స్టేషనరీ సామాగ్రిని శిల్పాచారి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, లింగం, పృథ్వీరాజ్, స్వప్న, స్వాతి, మాధవితో పాటు పలువురు పాల్గొన్నారు. రానున్న రంజాన్ ఫెస్టివల్ ను పురస్కరించుకుని సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ యాజమాన్యం హలీంను లాంచ్ చేశారు. నాణ్యమైన మటన్ చికెన్ హలీం కస్టమర్లకు అందించనున్నట్లు ప్యారడైజ్ హోటల్ షెఫ్ తో పాటు డైరెక్టర్ తెలిపారు. తక్కువ రేట్లతో కస్టమర్ల టేస్ట్ కు అనుగుణంగా ప్యారడైజ్ హోటల్లో అన్ని రకాల ఫుడ్స్ తో పాటు హలీమ్స్ బాగుంటుందని వారు తెలిపారు. We are launching it in 2 variants, chicken halim and mutton halim, and we will love to tell you that once again this year the promise will still remains the same.
that we will provide you the best of the halim with best of the quality and the hygiene. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.